ఒక సినిమా పాటను కేవలం 15 నిమిషాల్లో రాసేయటం సాధ్యమేనా? అది బయట జోరుగా వర్షం పడుతుంటే ఒక అంబాసిడర్ కారులో కూర్చుని. అలా పాటను అలవోకగా పుట్టించగలిగిన మహాకవి వేటూరి సుందర్రామ్మూర్తి గారు. కృష్ణగారు హీరోగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన చుట్టాలబ్బాయి చిత్రానికి వేటూరి గారు పాటలు రాశారు. ఆ సినిమాలో సుహాసిని సినిమా హీరో కృష్ణగారికి అభిమానిగా కనిపిస్తారు. ఆమె ఊహల్లో వచ్చే ఒక డ్యూయెట్ కోసం వేటూరి గారు కేవలం గంటలోనే 4 పల్లవులు 2 చరణాలు ఇచ్చేశారు. మొదట పాట నీ వేణువు ఊదరా నా మేను ఊగగా అందాల మా కృష్ణమూర్తి అంటూ మొదలైంది. కానీ నిర్మాతకు ఒక సందేహం వచ్చింది. సూపర్ స్టార్ అభిమాని పాడే పాట ఇంకాస్త మాస్గా మొదలైతే బావుంటుంది అన్నారు. ఈ విషయం వేటూరి గారికి చెప్పి, నటశేఖర్ డాషింగ్ డేరింగ్ హీరో, ఇలా కృష్ణగారి స్టార్డమ్ను పొగిడితే ఎలా గురువుగారు అని అడిగారట. అంతే, వేటూరి గారు వెంటనే ఆ చివర్లో అన్నావే అదే రాసుకోనాయనా అంటూ డాషింగ్ వీరుడే డేరింగ్ ధీరుడే అందాల మా కృష్ణమూర్తి అని మార్చేశారు. అంతేకాదు, ఇక అదే సినిమాలో రాధతో మరో డ్యూయట్ రాయాల్సి వచ్చింది. ఒకరోజు రాత్రి చెన్నైలోని ఒక కల్చరల్ క్లబ్ దగ్గరకు రమ్మన్నారు వేటూరి గారు. అప్పటికే చిన్నగా వర్షం మొదలైంది. అంబాసిడర్ కారులో కూర్చుని ఉండగా క్యాసెట్లో సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట వినిపిస్తోంది. ఇంతలో వేటూరి గారు వచ్చి వెనక సీట్లో కూర్చున్నారు. బయట వర్షం జోరుగా కురుస్తోంది. కారుపై చినుకులు టపటపమంటున్నాయి. ట్యూన్ వినిపించగానే వేటూరి గారు చిరునవ్వుతో రాసుకోనాయనా అన్నారు. అంతే, సువ్వి సువ్వి సుందరాంగిరో కవ్విస్తుంటే నవ్వుతాదిరో, సువ్వి సువ్వి సుందరాంగిరో కవ్విస్తుంటే నవ్వుతాదిరో అంటూ పాటను మొదలుపెట్టి కేవలం 15 నిమిషాల్లో పాటంతా చెప్పేశారట. ట్యూన్ ఏదైనా, సందర్భం ఎలాంటిదైనా విన్న వెంటనే పదాలను పాటగా మార్చగలిగిన అద్భుతమైన వేగం వేటూరి గారి సొంతం. అందుకే ఆయన రాసినవి కేవలం పాటలు కాదు, తెలుగు సినిమా జ్ఞాపకాల్లో ఎప్పటికీ చెరిగిపోని అక్షరాలు. అలాంటి మహానుభావులను తలుచుకున్నప్పుడు ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అనిపించకుండా ఉంటుందా?